హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో ఫెస్టివల్ స్పెషల్ మినపగారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మినపప్పుని 4 to 6 అవర్స్ పాటు నానబెట్టుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం వడకట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నా అండి. పొట్టు మినపప్పుతో చేసే గారెలు కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 అంగుళాల అల్లం, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మినపప్పుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ ఏమీ లేకుండా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మినపప్పు మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ మినపప్పు రుబ్బుకునేటప్పుడు కనుక నలగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు పిండి కనుక లూజ్ అయినట్లయితే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకొని మొత్తం ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత గారెలు వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా చెయ్యి తడుపుకొని పిండి ముద్దను తీసుకొని గారె షేప్లో ఒత్తుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. మనం గారెలు వేసే ప్రతిసారి కూడా చెయ్యి తడుపుకుంటూ గారెలు అనేది చేసుకోవాలి. ఇలాగా చెయ్యి తడుపుకొని చేయటం వల్ల ఏంటంటే పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఈజీగా గారెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేతితోనే వేసేస్తున్నా అండి. మీకు ఇలాగ రాకపోతే పాలిథిన్ కవర్ని కానీ లేదంటే అరిటాకుని కానీ ఏదైనా యూస్ చేసుకొని మీరు ఇలాగా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా ఆయిల్కి ఎన్ని సరిపోతే అన్ని గారెల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే గారెల్ని కదిలించకుండా 2 minutes పాటు వదిలేస్తే గారెలు వాటంతట అవే ఆయిల్లోకి పైకి తేలుతాయి అన్నమాట. గారెలు అలాగా ఆయిల్లోకి పైకి తేలి గోల్డెన్ కలర్ వచ్చాక వేరే సైడ్కి టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తా అండి మీకు. కొత్త మినపప్పు అయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. సో అప్పుడు కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకుని గారెల్లాగా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుందండి. ఇలాగా పిండి మొత్తాన్ని కూడా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఫెస్టివల్ స్పెషల్ టేస్టీ మినపగారెలు రెడీ అయిపోయినట్లే. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.